దయచేసి దయచేసి స్టేజ్ వెనకాల చాలామంది మిత్రులు ఉన్నారు, మా టీం సభ్యులు ఉన్నారు, చైర్స్ ఉన్నాయి కాబట్టి అందరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరు ప్లీజ్ అన్యదా భావించబోతుంది. ఇది మన సమావేశం, మన కోసం ఎన్నో కష్టాల కోర్చి ఇట్లాంటి సమావేశాలు పెడతా ఉన్నాం. దీని ద్వారా క్లాట్ ఇన్ఫర్మేషన్ జనాలకు ఇవ్వాలి కాబట్టి మీ అందరి కోఆపరేషన్ చాలా అవసరం. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్జీబీ మీడియా బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో సంయుక్తంగా చాలా కష్టపడి మా CEO గారు కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, దాదాపు ఒక 1 మంత్గా సోషల్ మీడియాలో తీసుకెళ్తూ ఎండాకాలం మరి కష్టమైనట్టుగా జనాల కన్నా ఖచ్చితంగా మరి మన బీసీ కాన్సెప్ట్ జనాలకు చూపించాలని ఒక ఇంటెన్షన్తో చాలా కష్టపడ్డారు. మంచి చక్కని వేదికను కూడా ఏర్పాటు చేశారు. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల అసలు నేను పట్టించుకోవాలి. ముందుగా పని చేసి దీన్ని దిగ్విజయం చేసిన ఆర్జీ మీడియా టీం కావచ్చు, బీసీ రాజ్యాధికార వేదిక అధ్యక్షులకు, దాంతోపాటు సభ్యులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాము. అదేవిధంగా మరి బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మ గర్జన సభకు విచ్చేసిన శాసన మండలి డిప్యూటీ స్పీకర్ పేదల పెన్నిధి, బీసీ సమస్యలపై పార్టీలకు అతీతంగా గలమెత్తే మనందరికి ఇష్టమైన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు శ్రీ బండ ప్రకాష్ సార్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తన సుదీర్ఘ కాలం IASగా పనిచేసాడు, వివిధ హోదాలో పనిచేసినప్పటికీ కేవలం బీసీల సమస్యలే ప్రాతిపాదికన తాను సర్వీస్ చేసినంత కాలం ఏ బీసీ బిడ్డ పోయినా అక్కడ కూర్చోబెట్టి మాట్లాడి సమస్య విని కింది స్థాయి సిబ్బందిని గడగడలాడించి బీసీ సమస్యలను పరిష్కరించడంలో ముందుండే మన చిరంజీవి సార్ గారు మరి రిటైర్ అయిన తర్వాత కూడా చాలా క్లారిటీగా మరి వేలాది మందికి తన గొంతు ద్వారా, తన కార్యక్రమాల ద్వారా బీసీలను చైతన్యం చేయడంలో ముందుంటున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి పెద్దలందరూ పల్లె రవాణా గారు కావచ్చు, మా గుంటూరు వెంకటేశ్వర గౌడ్ కావచ్చు. ముందు మనం ఫస్ట్ నేను మీటింగ్ అనుకున్నప్పుడు మొట్టమొదటిగా వెళ్ళింది జర్నలిస్ట్గా ఉన్న మరి మీటింగ్కి కొంత కొత్త కాబట్టి వెంకటేశ్వర మా వేములన్న దగ్గరికి వెళ్ళినా. వాస్తవాన్ని అయితే ఏం కాదన్నా బాగా చేయండి, మేము అందరం కూడా ఉంటామని సపోర్ట్ చేశాను. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ సపోర్ట్ ఇదే విధంగా కొనసాగితే మీటింగ్లతో పాటు సోషల్ మీడియాలో కూడా లక్షలాది మందికి బీసీ కాన్సెప్ట్ని మనం చూపించే విధంగా ప్రయత్నం చేస్తామన్నా అని అంటా ఉన్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్న మా రిటైర్డ్ జైలు శాఖ IG సార్ అశోక్ సార్ గారు కావచ్చు, నరసింహ కావచ్చు, ఆకుల నరసింహ సార్ కావచ్చు, అదేవిధంగా మిత్రులందరికీ మరి బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు మా బొంగు ప్రసాద్ అన్న కావచ్చు. ముఖ్యంగా బీసీ రాజ్యాధికార పార్టీ పెట్టి మనల్ని ఇప్పటి నుంచి కాదండి 4 దశాబ్దాలు, అందుకే చివరికి చెప్తా ఉన్నా అన్న పేరు కూడా 4 దశాబ్దాలుగా బీసీలు ఉద్యమంలో ఉన్నారంటే ప్రధాన భూమిక పోషిస్తూ, ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ, ఒక భీష్ముడి పాత్ర పోషిస్తున్న మన విజయ నారాయణ గారికి కావచ్చు, మా అన్న అడ్వకేట్ అన్నలందరికీ దయచేసి ఏమనుకోవద్దు ఒకవేళ పేర్లను మర్చిపోతే. మా అశోక్ అన్న నాకు చాలా క్లోజ్, రెగ్యులర్గా మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. మా యాదన్న కావచ్చు, మా నిర్మలక్క, ఆమె ఇంతకుముందు విన్నారు, ఆమె ఎంత బాగా మోటివేట్ చేసిందో. ఇది ఒక టీం లాగా పనిచేస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అదేవిధంగా పిలవగానే ఇక్కడికి ఇచ్చేసిన తొలివేలు ఛానల్ కావచ్చు, దిశ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మా శ్యామ్ కావచ్చు, మా మిత్రుడు చాలా ఇంటర్వ్యూలు కూడా చేశారు, కలిసి పని చేద్దామని అన్నారు. అదేవిధంగా తల్వార్ తాత కావచ్చు, బీసీ SC ST మైనార్టీలను చాలా చక్కగా మొబిలైజ్ చేస్తూ ఉన్నారు, తను కూడా మనతో కలిసి పని చేస్తూ ఉన్నారు. మరి గడుస్తున్న జర్నలిస్ట్ గాడ్సే కావచ్చు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తీసుకెళ్ళిన మిత్రులు. ఇక ఇది పెద్దగా నేను మాట్లాడాల్సిన పని కూడా లేదు, చాలామంది పెద్దలు కూడా ఉన్నారు మాట్లాడడానికి. ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించవలసిందిగా కోరుతూ మరి ఇక ఒక 2 మాటలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆర్జీ మీడియా అంటే జర్నలిస్ట్గా నా ప్రస్థానం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఆంధ్రప్రభలో చేశాను, తర్వాత నమస్తే తెలంగాణ మునుగోడు ఇన్ఛార్జ్గా సుదీర్ఘకాలం పనిచేశాను. ఏ పత్రికలు పనిచేసినా, ఎక్కడ పనిచేసినా పూర్తిగా మన భావజాలాన్ని ప్రజలకు చూపించాలంటే కొంత కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వీ హ్యావ్ సర్టన్ బౌండరీస్ టు హిట్ ద ఫ్లో. దాన్ని వదిలేసి అందుకే ఆర్జీబీ మీడియా అనే ఒక ఛానల్ ఇప్పుడు 3rd year రన్ చేస్తూ ఉన్నాం. ఆఫీస్లో కాకుండా గ్రామానికి వెళ్ళినాం. అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా గుర్తించిన మునుగోడులో
ప్రతి గ్రామానికి వెళ్ళినా ఫ్లోరైడ్ రక్కసి కారకులు ఎవరు, బీసీలు ఇంత వెనుకబడతనానికి కారకులు ఎవరు, దాన్ని ఎట్లా అంతం చేయాలో అనేక కేస్ స్టడీ చేసి అనేక వీడియోలు కూడా అందించే ప్రయత్నం చేసినా. సరే ఎంత చేసినా మీడియా పాత్ర చాలా గొప్పదైనప్పటికీ దీనికి ఒక సంఘమో ఒక రాజకీయ రంగు పూసుకున్నప్పుడే ప్రజల వద్దకు విస్తృతంగా వెళ్ళొచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. అందుకే మనం బీసీ రాజ్యాధికార వేదిక అనేది కూడా క్రియేట్ చేసాం. మిత్రులారా మీ ముందు ఉంచుతా ఉన్నా, కొన్ని నెలల క్రితం దీన్ని క్రియేట్ కూడా చేసాం. మరి బీసీ రాజ్యాధికార వేదికను కూడా ఎందుకు పెట్టి మీ అందరికి తెలిసిన విషయమే. బీసీలం అంటే మనకు గుర్తుకొచ్చే సమస్య ఏంది? మొట్టమొదటిగా నిరుద్యోగ సమస్య. తర్వాత ఏం గుర్తుకొస్తూ ఉంటుంది? మనం బీసీలం అనగానే వెనుకబడుదనం, అన్నమో రామచంద్రని అలవటించడం, బిలో పావర్టీ లైన్ కింద ఉండడం, కట్క దినత్రంలో మగ్గడం, దీనితో పాటు రాజకీయంలో మనం రాణించలేకపోవడం, చదువులో కావచ్చు ఆర్థిక వెనుకబాటులో మనకు నెట్టేసిన అనేక ఉదాంతాలు కేవలం బీసీ అనగానే గుర్తుకొస్తాయి. మరి ఏం చేయాలి? గత 70 ఏళ్ళుగా అంటే ఫ్రమ్ లాస్ట్ 7.5 decades వీఆర్ ఫైటింగ్ వెరీ సీరియస్లీ, వెరీ ఎనార్మస్లీ. మన ప్రాబ్లం సాల్వ్ అయినాయా? కాలేదా? ఎందుకంటే భూమి కోసం, భుక్తి కోసం, కడుపు కోసం, ఇల్లు కోసం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా అంటే 70 ఏళ్ళ క్రితం తర్వాత కొంత గూడు గుడ్డ వచ్చిన తర్వాత విద్య కోసం మనం పోరాటం చేసాం. విద్య వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య అనేది 5 దశాబ్దాలుగా మనం వెంటబడుతున్నాం. మరి ఎవరు దీనికి కారకులు? ఎవరిని మనం బ్లేమ్ చేయాలి? ఎందుకు సమస్యలుగానే మిగిలిపోయినాయి? ఎందుకు 77 ఏళ్ళు 78 ఏళ్ళుగా అయ్యా మాకు రిజర్వేషన్, అయ్యా మాకు రేషన్ కార్డు, అయ్యా మనకు పెన్షన్ అని ఇంకెన్ని రోజులు నా బీసీ సమాజం అడుక్కోవాలి? ఒకసారి మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకుంటా ఉన్నాం, పిల్లలను చదివిస్తూ ఉన్నాం, తాలుబొట్లు అమ్ముతా ఉన్నారు మన మహిళా మనులు. నా పిల్లలు చదువుకోవాలి, ఒక జాబ్ రావాలి, నా కుటుంబాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించాలనుకుంటా ఉన్నారు. మరి అంతమైందా? అది కాలేదు. కాబట్టి మన పెద్దలందరూ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. అందరూ, అది కృష్ణ కావచ్చు, ఒక భీష్మ పితామహంలాగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇట్లా మనం చెప్పుకుంటే నారగొండ కావచ్చు, మా చిరంజీవి సార్ కావచ్చు, మా డిప్యూటీ స్పీకర్ మా బండప్రకాష్ సార్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది మాకు రిజర్వేషన్లు కావాలి, మా బతుకులు మార్చాలంటూ మనం జై బీసీ అంటూ కదం దొక్కినాం. 50 ఏళ్ళుగా మరి కొట్లాడుతూ ఉన్నాం. వచ్చినాయా రిజర్వేషన్? 65% ఉన్న మనకు కేవలం 42% ఇవ్వరంటే అనేక తిప్పలు పెట్టిన సందర్భం మనం చూసినాం. ఇక్కడనేమో ఆర్డినెన్స్ అంటారు, అక్కడ పోతేనేమో పెండింగ్లో పెడతారు. ఇక్కడ రాష్ట్రానికి అధికారం లేదంటాం. మరి కేంద్రంలో పోతేనేమో ఒక రాష్ట్రం కాదుగా అన్ని రాష్ట్రాలు వచ్చినప్పుడు మరి రాజ్యాంగ సవరణ చేస్తాం, 9వ షెడ్యూల్లో పెడతామంటాం. ఇక ఈ వేదిక ద్వారా ప్రకటిస్తున్నా రక్తం మరుగుతూ ఉంది. నా అన్నదమ్ములను చూస్తే నిజంగా కూడా కడుపు రగులుతూ ఉంది. ఇది ఆవేశంతో చెప్పుకున్న మాటలు కాదు మిత్రులారా, ఆలోచన చేస్తున్న మాటలు. ఈ రోజు నుంచి బీసీ రాజ్యాధికార వేదిక ఒకటే నినాదం తీసుకుంటా ఉంది, మాకు మీరిచ్చే రిజర్వేషన్ వద్దే వద్దు. ఎందుకంటే మీరు రిజర్వేషన్ ఇయ్యరు, మీరిచ్చే బీసీ సప్లాన్ వద్దే వద్దు. 77 ఏళ్ళుగా అడుగుతా ఉన్నాం. బీసీ సప్లాన్ కోసం చెప్పులు అరిగేలా తిరిగినాం, మీ చుట్టూ తిరిగినాం, ప్రదక్షిణలు చేసినాం, ఇయ్యలే కాబట్టి ప్రకటిస్తా ఉన్నాం. వద్దిగా మాకు మీరిచ్చే నిధులు కూడా ఏమవుతూ, మాకు ఏం కావాలి? బీసీ రాజ్యం కావాలి, పొలిటికల్ పవర్ కావాలి. ఈ సభ ద్వారా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తా ఉన్నా, బీసీ పొలిటికల్ పవర్ కోసం మనందరం కదం దొక్కుతాం. ఈ క్షణం నుంచి పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంతో బలంతో మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే అలసిపోయినవిగా నిరుద్యోగ సమస్యని, ప్రభుత్వ బిల్లును బాగు చేయమని, ప్రభుత్వ వైద్యాన్ని బాగు చేయమని మన బతుకులు ఆగం చేసుకున్నాం. అవి బాగుపడేదే పడేది. ఎందుకు అంటే ఇచ్చేవాడు మనోడు అయి ఉండాలి. ఈరోజు ఒక సమావేశం పెట్టిన బీసీ పెద్దన్నలంతా వచ్చినారు. ఎందుకు? మా రాఘవేంద్ర ఒక యువకుడు పెడతా ఉన్నారు, ఆశీర్వదించాలని వచ్చినారు. ఎందుకు వచ్చినా? నా బీసీ సోదరులు కావచ్చు, బీసీ పెద్ద మనుషులు కావచ్చు. ఎందుకంటే ఈయన కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా ముందుకెళ్తుంది అని ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసినారు. మరి అక్కడ ఇచ్చేవాడు మనవాడు ఉందా? మన నిజాలు మాట్లాడుకుంటే ఇక్కడ ఇంకో కుట్ర చేస్తూ ఉన్నారు. దీని ముందు బీసీ అంటే ఎవరండి? బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆర్థికంగా వెనకబాటు తనానికి గురైన మనందరం బీసీలు అని చెప్తా ఉంటాను. ఇల్లు లేనాయన, ఆకలితో అలమటించాడు ఆయన, గుడ్డ లేనాయన, చదువు లేనాయన, అన్నమో రామచంద్రని అలమటిస్తున్న మనమంతా బీసీలమా కాదా? ఒకసారి పిడికిలు జోడించి చెప్పండి. బీసీలమేగా. బీసీలు అంటే ఎవరు వస్తారు? నా ఎస్సీలు వస్తారు. బీసీలు అంటే ఎవరు వస్తారు? నా ఎస్సీలు వస్తారు. బీసీలు అంటే ఎవరు వస్తారు? నా మైనార్టీ సోదరులు వస్తారు. బీసీలు అంటే ఎవరు వస్తారు? అగ్రవర్ణంలో ఉన్న పేదలు, నిరుపేదలు కూడా బీసీలు అంటా ఉన్నా. ఇది ఒక కులం కాదు, ఇది ఒక ఐక్యంగా సాగాల్సిన రాగంగా మేము ముందుకుతా ఉన్నాం. ఈ క్షణం నుంచి మన కుల మతాల మధ్య వైషమ్యాలు పెట్టాలని, ఆయన అగ్రవర్ణం అని, ఈయన ఎస్సీ అని, ఈయన ఎస్టీ అని మనల్ని మనం
మన ఆలోచన సాధన సమితి అధ్యక్షులు కక్కం నరసింగ్ అన్నను కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మిత్రులారా ఇక్కడ ఒకటే ఆలోచన చేయాలి. మనం ఈ క్షణం నుంచి, ఎందుకంటే ఇచ్చేవాడు మనోడు కాదు, ఇక్కడ మన ఓరి శత్రువులు అందరూ అన్నారు. అన్న మరి మీ శత్రువు ఎవరు? అందరు మిత్రులే అంటున్నారుగా. ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కడ ఉన్న పేదలందరూ మిత్రులే అయినప్పుడు మరి మన శత్రువులు ఎవరు అని అడిగినారు. ఆ రోజు చాలా క్లారిటీగా, చాలా గుండె ధైర్యంతో అనేక వీడియోలు చేసిన, ఎవరైతే 77 ఏళ్ళుగా మనం పాలిస్తా ఉన్నారో, అది రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, వెర్మ కావచ్చు, ఇంకా ఎవడైనా కావచ్చు, మన బీసీ హక్కులను దోసుకున్నది, బీసీ భూములను దోసుకున్నది, బీసీ ధనాన్ని దోసుకున్నది, మన భక్తులను ఆగం చేసింది, మన నిరుద్యోగ సమస్యను పెంచిపోసింది, మన ఉద్యోగాలకు గండి కొట్టిన ప్రతి ఒక్కరు మన శత్రువే. అంటే అగ్రవర్ణంలో ఉన్న పాలకులు ఖచ్చితంగా మాకు శత్రువులను ప్రకటిస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే మిమ్మల్ని నమ్మినాం, ఓటేయంటే ఓటేసినాం, మీటింగ్లకు రాంటే మీటింగ్లకు వచ్చినాం, చెప్పులు మేమని చెప్పులు మోసం ఏం సావాలన్నా మరి బీసీలంతా. ఇది ఎక్కడైనా ఉందా? ప్రపంచ చరిత్రను తిరగరాయండి. యూ గో ఫర్ అబ్రాడ్, యుఎస్ కావచ్చు, రష్యా కావచ్చు, నువ్వు ఎక్కడ చైనా ఎక్కడైనా పోండి, అధిక సంఖ్యలో ఎవరైతే ప్రజలు ఉంటారో అధికారం వాళ్ళ చేతిలో ఉంటుందా ఉండదా ఒకసారి చెప్పండి. మరి ఇక్కడ తెలంగాణలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలము ఎందుకు అన్నమో రామచంద్రాన్ని అభ్యర్థిస్తా ఉన్నాం. ఎందుకు అయ్యా పెన్షన్, అయ్యా రేషన్ కార్డు అని అడుక్కుంటున్నాం. ఆయన 2000 ఇస్తా అమ్మ, అదేదో పరబ్రహ్మ స్వరూపంలాగా మనం భావించి వాళ్ళ చుట్టూ నువ్వు తిరుగుతా ఉన్నాం. మిత్రులారా అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నా, చాలా బాధ చెప్తా ఉన్నా. మరి జనాభాలో 90% ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలా వద్దా? ఒకసారి పిడికిని బిగించి చెప్పండి. కావాలా వద్దా రాజ్యాధికారం? బానిసలుగా ఉందామా, రాజులమై మన రాష్ట్రాన్ని మనం ఏలుకుందామా? ఒక్కసారి మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏమైతుంది బీసీ రాజ్యం వస్తుంది? మరి ఎట్లా రావాలి బీసీ రాజ్యం? స్పీచ్లు ఇస్తున్నాం, వీడియోలు చేస్తున్నాం, బీసీ రాజ్యం వస్తుంది అంటే వస్తుంది. చాలా మంది అగ్రవర్ణంలో ఉన్న పాలకులు అంటా ఉన్నా ఏం కుట్రలు చేస్తా ఉన్నారు? బీసీలు ఓట్లే వేయరట, బీసీలు చైతన్యవంతంగా ముందుకు సాగరట, బీసీ ఎస్సీ ఎస్టీల మధ్యలో పొంతనే ఉండదట అంటారు. సిగ్గుపడాలంట. ఎంతమంది ఉన్నారా పాలకులారా? కేవలం 0.5 to 1% ఉన్నారు. మరి మేము అందరం ఎంతమంది ఉన్నాం? 99% మంది ఉన్నాం. నీ 0.5% 10 లక్షలు 20 లక్షలు ఉన్నా, నువ్వు 1 లక్ష మంది కలిసికట్టుగా ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ మేము అందరం కలిసికట్టుగా ఉన్నా అంటున్నాం. మరి 3.5 కోట్ల మంది ఉన్న మేము 3 కోట్ల మందిమో 3 కోట్ల 30 లక్షల మందిమో చైతన్యవంతంగా ముందుకు సాగుతూ పిడికిలు బిగిస్తూ బీసీ రాజ్యం రావాలని కొట్లాడుతుంటే కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల అంటున్న, వాళ్ళ పొరపాటు కూడా ఏం కాదు, అవగాహన లేకపోవడం వల్ల ఇటువైపు రాకపోతే గాలను చూపించిన బీసీల మధ్య చైతన్యం లేదంటా ఉన్నారు. మరి చైతన్యమే లేకపోతే ఇంతమంది పెద్ద మనుషులు, యువత, సోషల్ మీడియా వారియర్స్ ఇక్కడ వచ్చి జై బీసీ అని అంటారా? ఒక్కసారి చెప్పండి. వాళ్ళ గుండెల అదరాలు ఒకసారి మనం చెప్తాం, జై బీసీ, జై బీసీ. బీసీలకు రాజ్యాధికారం సాధిద్దామా వద్ద ఒకసారి చెప్పండి. కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటారు. ఇక మరి మీకు ఓటు వేసుకుంటారా? మీరు ఓటు వేసుకోరుగా మీకు మీరు అంటారు. ఒక ఆయన వస్తా ఉంది, ఆ పెద్ద మనిషి పేరు కూడా అవసరం లేదు, మాజీ మంత్రి హోదాలో ఉన్నట్టు. నేను పోతే అన్న బాగా పోరాటం చేస్తూ ఉన్నారు, రెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి. మరి మీ వాళ్ళు మీకు ఓటు వేయరు కానీ, ఎందుకంటే నాకు బీఫామ్ హైదరాబాద్లో ప్రకటిస్తే నేను ఇంటికి వచ్చేసరికి బీసీలు అంతా క్యూలు కడతారు. అన్న గిన్ని ఓట్లు నా దగ్గర ఉన్నాయి, గిన్ని ఓట్లు నా చేతిలో ఉన్నాయి, ఈ గ్రామం అంతా నాకే ఉంది, నాకు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు అంటారు కదా. మరి మాకు ఓట్లు వేస్తారు కానీ మీరు ఓటు వేసుకోరు కానీ అంటారు. మళ్ళీ చెప్పినా ఏదైనా గుద్దుతాం బిడ్డ అని చెప్పిన, రొమ్ములు చాచి జేబీసీ అంటే మీరు ఎగిరిపోతారని చెప్పిన. ఇప్పటి వరకు ఎవరండి అలవాటు చేసింది? బీఫామ్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? బీసీల చేతిలో ఉన్నాయా? అక్కడ ఉన్న పాలకుల చేతిలో ఉన్నాయా చెప్పండి. అది ఏ పార్టీ అయినా కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇక్కడ పార్టీలకు విమర్శిస్తలేదు. ఎవరి చేతిలో ఉన్నాయి? అక్కడ ఉన్న చేతిలో, రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, బ్రాహ్మణుల చేతిలో ఉన్నాయి. నా అన్నలు నికాల్స్గా పనిచేస్తూ ఉన్నారు వివిధ పార్టీలో. గుర్తింపు ఎక్కడిది? మంచిగా పనిచేస్తే పొందుతున్నప్పుడు ఎదురు తిరిగితే పార్టీని సస్పెండ్ చేయడం కానుకగా ఇస్తూ ఉన్నారు. నీకు బీఫామ్ వచ్చింది కాబట్టి, నువ్వు నిలబడుతున్న ఎమ్మెల్యే కాబట్టి, ఎవరికొకరు సపోర్ట్ చేయాలి కాబట్టి మా బీసీలో పార్టీల వారిగా విభజించబడ్డాం. ఎందుకంటే మాకు బీసీ పార్టీ లేకపోవడం, ఇప్పట్లో ఉన్న చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్ళకపోవడం, దాని ఏదో సాగా చూపించి మీ బీసీలు అంటే అడక్క తింటారంటే ఎట్లుంటుంది బిడ్డ, ఇక మా తరాకి ఏదో చూపిస్తాం, రేపు మీటింగ్ పెడతా ఉన్నాం అక్కడ మాట్లాడతా అని చెప్పినా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులు మేమేమనుకున్నాం, మా పార్టీ అంటే ఇంకా ఎక్స్ పార్టీ, మా పార్టీ అంటే వై పార్టీ, మా పార్టీ అంటే జెడ్ పార్టీ అన్నాం. కంకణ బద్దులమై ఎక్కడ మీ మోచేతిని లాకుండా ఆ పార్టీకి కట్టుబడి మా ఒంట్లో ఉన్న బీసీ రక్తం కావచ్చు,
కాబట్టి ఆ పార్టీ కోటేషన్ మిమ్మల్ని గెలిపించాం. తర్వాత ఏం చేశారు? అరే నీకు ఇల్లు కట్టిస్తాను, నీ బతుకులు మారుస్తాను, నేను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తాను, నెక్స్ట్ నేను ఎమ్మెల్యేని చేస్తాను. మోసం చేసిన చరిత్ర అగ్రవర్ణ పాలకులది, కానీ మోసం చేసిన చరిత్ర మా బీసీలకు లేనే లేదని ప్రకటించిన. అంటే ఒక ఆయనేమో మీ బీసీలు చైతన్యవంతంగా ముందుకు సాగారంటారు, మీ బీసీల చైతన్యమే లేదంటారు. ఇంకొక ఆయనేమో మీరు పాలిస్తారా అంటారు, ఇంకొక ఆయన మీరు ఎమ్మెల్యే కరువురా అంటారు. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది మా బతుకులు మారుస్తారని బిడ్డ ఇక ప్రకటిస్తా ఉన్నా. ఇకపై మా బీసీ బిడ్డలకే మేము ఓటేసుకుంటాం. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో 119 అయితే 119 డీలిమిటేషన్ అయితే పెరిగితే అన్ని స్థానాల్లో బీసీ అభ్యర్థులు ఉంటారు. మా ఆర్జీ మీడియా కావచ్చు, మా సోషల్ మీడియా టీం కావచ్చు, బీసీ రాజ్యాధికార వేదిక కావచ్చు, కథం దొక్కుతాం, నియోజకవర్గాల పరుగులు తీస్తాం. అక్కడ బీసీ వాదం ఏంది, బీసీ రాజ్యాధికారం ఎందుకు రావాలని చెప్తాం, బీసీలకు ఓటు బ్యాంకుగా మలుస్తామని కూడా ఈ వేదిక ద్వారా ప్రకటిస్తా ఉన్నాం. అంటే ఇంత చిన్న చూప, ఇంత కండకావరమా? 0.5%, 20 లక్షల మంది 30 లక్షల మంది పాలకులు మనల్ని చేతిలో పట్టుకొని కోతిలాగా ఆడిస్తూ ఉంటే ఏం చేద్దాం మిత్రులారా? ఎన్నేళ్ళు ఆడదాం? మన తాతలు ఆగమయ్యారు, మన తండ్రులు ఆగమయ్యారు, మనం ఆగమైనా మన పిల్లలు, మన మునిమానవాళ్ళు ఇట్లా తరతరాలు ఆగం రావాల్సిందేనా? కాబట్టి అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఈ క్షణం నుంచి మన బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు కదులుదాం. దీనికి అన్ని ప్లాట్ఫామ్స్ యూజ్ చేద్దాం. మన పెద్దలు ఉన్నారు, మా చిరంజీవి సార్ కావచ్చు, మా బండప్రకాష్ సార్ కావచ్చు, మా రవణ గారు కావచ్చు, మా సత్యమన్న కావచ్చు, మా నరసింహ సార్ అన్ననైతే ఇంకా బాగా పోరాటం చేస్తూ ఉండు. మన ఆలోచన సాధన సంస్థను బాగా ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా అనేక మంది యోధులు ఇక్కడ ఉన్నారు. మా కుంటూరు వెంకటేష్ అన్న కావచ్చు, వేమన్న కావచ్చు, ఇట్లా చెప్తున్నారు, మా నరసింహ అన్న కావచ్చు, అందరు పేరు మర్చిపోతే సారీ. మరి ఇంతమంది కనిపిస్తారు వెనకంగా ఉన్నోళ్ళు. వీళ్ళందరూ ఒక్కొక్క జిల్లా టేకప్ చేస్తే ఒక సంవత్సరంలో బీసీ రాజ్యం వస్తుందా రాదా? ఇంకా అనేక మంది పోరాట యోధులు ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. మనం చేయాల్సింది అందరం ఒక దగ్గర రావడం. అది కొంచెం కష్టం కావచ్చు. 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు చెప్దాం. గ్రామం పోదాం, నియోజకవర్గం పోదాం. దయచేసి బీసీ సోదరులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక మనం సోకాల్ రాజకీయాలు మానేద్దాం. మనం నిజంగా ఓటు బ్యాంక్గా మలవాలంటే ఎక్కడ ఉంటుంది? జనాలంతా పల్లెలలో ఉంటాం, అర్బన్ సిటీలలో ఉంటారు. పోదాం ఇక అక్కడికి చెప్దాం బీసీ రాజ్యం వస్తే ఏమవుతుంది. బీసీ రాజ్యం వస్తే నిరుద్యోగ సమస్య అంతమవుతుంది అని చెప్తాం. నిరుద్యోగ సమస్య అంతమైతే స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలకు ఒక చట్టం తీసుకొస్తాం. బీసీ రాజ్యం వస్తుంది అని చెప్తాం. బీసీ రాజ్యం వస్తే నిరుద్యోగ సమస్యను వీఆర్ గోయింగ్ టు రిజాల్వ్ ఇన్ ఏ వీక్ అని ఖచ్చితంగా ప్రకటిద్దాం. ఒక వారం రోజులలో నిరుద్యోగం అనే పదం ఉండకుండా చేస్తామని ప్రకటిద్దాం. ఎట్లా? గవర్నమెంట్ జాబ్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ వేస్తాం, దట్ ప్రాసెస్ గోసా. ఇంకొకటి ఏం చేస్తాం? మనం స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఒక 60% ఉద్యోగాలు నిరుద్యోగులకు వేయాలని జీవో తీసుకొచ్చి చట్టం చేస్తాం. అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఏమైతే అందరికి ఉద్యోగాలు వస్తే చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇంటికి ఒక ఉద్యోగం వస్తే బంగారు తెలంగాణ అవుతుంది. ఉత్తరం కాదు బంగారు తెలంగాణ. ఎందుకు? ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఖాళీగా తిరిగి అబ్బాయిలు 50,000 60,000 సంపాదిస్తారు. ఒక సంవత్సరంలో 6 నుంచి 8 లక్షలు 10 లక్షలు సంపాదిస్తారు. ఆర్థిక పరిపుష్టి సాధిస్తుంది ఆ కుటుంబం. గ్రామాలంటే రాళ్ళు రప్పలు ఉండే కదండి, మనమే కదా. కుటుంబాలని బాగుపడితే నిరుద్యోగ సమస్య అర్థమవుతుందని అనేక మార్లు చెప్పిన. ఒక 5 ఏళ్ల స్పాన్ తీసుకుంటే సాధారణ మధ్యతరగతి నిరుపేద బీసీ బిడ్డ కూడా 30 నుంచి 50 లక్షల రూపాయలు సంపాదిస్తారు ఒక 5 ఏళ్ళలో. అప్పుడు ఏం చేస్తాం? ఒక 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు నా దగ్గర ఉంటే ప్లాట్ అన్న కొంత, ఇల్లు అన్న కొంత, కార్ అన్న కొంత, ట్యాక్సీలు పే చేస్తా. ఒక కేసు స్టడీ చేస్తే ఇట్లా 30 లక్షల మందికి నిరుద్యోగ సమస్య అంతమైతే కేవలం 5 ఏళ్లలో 3.5 నుంచి 6 లక్షల కోట్లు ఉల్టా మేము ప్రభుత్వానికి ట్యాక్సీల రూపంలో కడతాం. నిరుద్యోగ సమస్య అంతం ద్వారా అంటే ఈ అంతం కావడం ద్వారా ప్రభుత్వ ఖజానా మీద ఏం భారం పడట్లేదు. ఎందుకంటే 5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే వైద్యం పెంచి పోషించాల్సి వస్తుంది. కాబట్టి మేమేమంటున్నాం? ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేస్తే స్థానికంగా ఉన్న ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వేలాది పరిశ్రమలు ఉన్నాయి. మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనం లక్షాధికారం అవుతాం, మన బతుకులు మారుతాయి. 1 shot 2 birds అన్నట్టు ఒక నిరుద్యోగ సమస్య అంతమవుతుంది. రెండోది మన గ్రామాలన్నీ బంగారు గ్రామాలుగా అప్పుడు మారుతాయి, లక్షాధికారం అవుతుంది. తర్వాత ప్రభుత్వ విద్య, ఇక్కడ ఉన్న మా చిరంజీవి సార్ కావచ్చు, మా డిప్యూటీ స్పీకర్ కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నాగా ఎక్కడ పోయిందని మరి ఆ ప్రభుత్వ విద్య కాకొచ్చి మనకు ఒక్కపోయిందా? గద్దలు వచ్చి కనుకపోయినాయా? కాదు. గద్దల రూపంలో ఉన్న పెద్దలాంటి కొంతమంది రాజకీయ నాయకులు ఈ మన ఉద్యోగాలను అనుకపోయారు, మన ప్రభుత్వ విద్యను అనుకపోయినారు. ఏం చేసినారు వాళ్ళు? కార్పొరేట్ విద్యను పెంచి పోషించినారు. దాంట్లో 50% కమిషన్లు వస్తూ ఉన్నారు. ఒక కేస్ స్టడీ తీస్తే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేసి
మరి వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఎందుకు? చైతన్య, నారాయణ లాంటి అనేకమైన కార్పొరేట్ స్కూళ్ళలో వీళ్ళు మంచి పార్ట్నర్షిప్లు మారి ప్రభుత్వ విద్యను మొత్తం మర్చిపోయేటట్టు చేస్తారు. ఇక టీచర్లను బదనాం చేస్తారు. ఏం చేయాలి? టీచర్ స్కావింగ్ చేయాలని ఇయ్యరు, మరుగుదొడ్ల సౌకర్యం ఇయ్యరు, ఆడిపోతే కంపు కొడుతుంది. వాళ్ళు డిఎస్సి రాసే ఉన్నతంగా చదువుకునే లక్షలాది మంది పోటీ పడితే టీచర్ జాబ్ వస్తుంది కదా, నువ్వు సౌకర్యాలు కల్పించేది ఎట్లా చెప్పాలి? నాకు అర్థం కాదు. నువ్వేమో మీ ట్యాక్సీలు కడతావు, 3 లక్షలు తీసుకుంటావు, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఏసీ కాళ్ళలో తిరుగుతావు, నీకేం మంచి సౌకర్యాలు ఉండాలి. మా అన్నలు ప్రభుత్వ ఉద్యోగులు రేయి బాబు కష్టపడి కళ్ళలో ఒత్తులేసుకొని ఉద్యోగం కొట్టే సౌకర్యాలు ఏవైతే ఎట్లా చెప్పి పాడు కావాలి మరి? కాబట్టి ఇది కూడా మనం అంతం చేస్తాం. బీసీ రాజ్యాంగం ఒక జీవో తీసుకొస్తాం. ప్రజాప్రతినిధులందరూ పిల్లలు ఖచ్చితంగా గతంలో మాదిరిగానే ప్రభుత్వ స్కూళ్లకు రావాలి, ప్రభుత్వ విద్యను అభ్యసించాలి. లేకపోతే టర్మినేట్ చేసి పడేయాలి, వాళ్ళని రాజ్యాంగం నుంచి బహిష్కరించాలి. అవసరమైతే ఏమంటాం, పొలిటికల్ ప్లాట్ఫామ్ తీసేయాలి. మేమేమో జీతాలు ఇస్తాం మీకు, మీరేం కార్పొరేట్ చదువు చెప్పించలేదు. మేము 3 లక్షలు ఇస్తేనే బతున్నావు ఎమ్మెల్యేను, మంత్రి, ముఖ్యమంత్రి, మిగతా అందరు పెద్దలకి చెప్తా ఉన్నా. మేమేమో రెక్కలు ముక్కలు చేసుకుని ఉప్పు కొందాం, పప్పు కొందాం, ట్యాక్సీలు కొడతాం. మీకేమో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇస్తే కార్పొరేట్కు పంపిస్తుంది, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి. మేమేం చేస్తూ ఉన్నాం? నాలాంటి నిరుపేద మధ్యతరగతి జర్నలిస్టులు కావచ్చు, మనలాంటి మధ్యతరగతి ప్రజలు కావచ్చు, బీసీ ప్రజలు ముఖ్యంగా విద్యకు దాదాపు 3 నుంచి 5 లక్షలు ఖర్చు చేస్తున్నాడు సంవత్సరాలు. వైద్యానికి 6.5 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఎవడబ్బా సొమ్మిది? మన సొమ్ములంతా వాళ్ళు తీసుకుంటున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు, కోటలు కట్టుకుంటున్నారు, దర్జాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీనికి చెల్లు బలుతామా వద్దా? ఒకసారి జేబీసీ అంటే చెప్పండి. ప్రభుత్వ విద్య బలోపేతం కావాలన్నా వద్దా? ప్రభుత్వ వైద్యం బలోపేతం కావాలన్నా వద్దా? ప్రభుత్వ వైద్యం బలోపేతం అయితే మనకు ఒక 3 లక్షలు, 4 లక్షలు తప్పుతుంది. ప్రభుత్వ విద్య బలోపేతం అయితే ఒక 3, 4 లక్షలు తప్పుతుంది. నిరుద్యోగ సమస్యను అందం చేస్తే ఒక 6 లక్షలు. అంటే ప్రభుత్వ ఖజానా మీద రూపాయి భారం పడకుండా ఒక తెలంగాణ సగటు యువకుడు వీటిని అరెస్ట్ చేయగలిగితే, వీటిని అందం చేయగలిగితే 8 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదించుకుంటాం మేము సంవత్సరానికి. ఎందుకు దానికి లక్షాధికారులు? ఎందుకు కొనం కారణం? ఎందుకు గట్టం మీలాగా పిల్లింది అంటే బీసీలో ఆర్థికంగా, రాజకీయంగా, సోషలిజంగా డెవలప్ అయితే మా పప్పులు ఉడకడానికి ఇన్ని కుట్ర మేము చేసింది. ప్రభుత్వ విద్యను మంచిగా ఉండే గతంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, డాక్టర్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానమంత్రులు అంతా ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి చదువుకున్నారా? ఆకాశాన్ని చూడబడరా? ఎవడు మాయం చేసి దీన్ని అడగాలి మనం. కాబట్టి ఈ సమస్యలను అందం కావాలంటే, మన బతుకులు మారాలంటే బీసీ రాజ్యాధికార వేదిక, ఆర్జీపీ మీడియా మీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంది. మనం అడుగుతున్నది ఏంటి? పొలిటికల్ పవర్ కోసం తాపత్రం పడతా ఉన్నాం. ఏం చేయాలి మనం? ఇప్పుడు నిరుద్యోగ సమస్య అందం చేయమన్నాం, పెద్ద రూపంలో ఉన్న గద్దాన్ని చేయలేదు. ఎందుకంటే అది మన చేతుల్లో లేని పని. మనం ఓటేస్తున్నాం, ఆయన సీటు మీద కూర్చోబెడతా ఉన్నాం, ఆయన నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ వైద్యాన్ని మంచిగా చేయమన్నాడు, చెయ్యమంటున్నారు. ప్రభుత్వ విద్యను మంచిగా చేయమన్నాడు, చేయనంటా ఉన్నారు. ఎందుకు? ఓట్లేస్తున్నాం, సీఎంలను చేస్తున్నాం, ఓట్లేస్తున్నాం, మంత్రులు చేస్తున్నాం, ఓట్లేస్తున్నాం, ప్రధాన మంత్రులు చేస్తూ ఉన్నాం, ఓట్లేస్తున్నాం, ఎంపీలను చేస్తూ ఉన్నాం. అది మన చేతుల్లో లేని పని. కేవలం ఓటేస్తున్నాం, వాళ్ళకి పీఠం అప్పచెప్తా ఉన్నాం, తర్వాత మన బతుకులు ఆగం చేస్తూ ఉన్నాం. అది మన చేతుల్లో లేని పని రిజర్వేషన్ తెచ్చుకోవడం, మన చేతుల్లో లేని పని బీసీ సప్లాన్ తెచ్చుకోవడం, మన చేతుల్లో లేని పని బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించండి, కార్పొరేషన్ ఇవ్వండి, దేని అడుగుకుని ఇయ్యరా? మరి ఏదుంది మన చేతిలో? ఒక్కసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదుంది మన చేతిలో? ఏదుంది మిత్రులారా? ఓటు అనేది ఉందా లేదా? ఓటు మన చేతిలో ఉందా? పక్కన చేతిలో ఉందా? మన చేతిలో ఉందా? అక్కడ ఉన్న పాలకుల చేతిలో ఉందా? మన చేతిలో ఉందా? మనం మోసం చేసే వాళ్ళ చేతిలో ఉందా? ఒకసారి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది. ఓటు అనేది మన చేతిలో ఉంది. ఏం కావాలి? మన బీసీలమంతా ఈ 2 ఏళ్లలో కథం దొక్కుతాం, ఎమ్మెల్యేలుగా నిలబడతాం, సర్పంచ్గా నిలబడతాం, ఎంపీటీసీగా నిలబడతాం, జెడ్పీటీసీగా నిలబడతాం, ఎమ్మెల్యేలం అయిదాం, మంత్రులం అయిదాం, ముఖ్యమంత్రులం అయిదాం. ఓటు వేసుకోండి. ఎన్ని ఓట్లు కావాలి? మరి ఒక పెద్ద మనిషి అంటే ఎట్లా వేస్తారా? 100 మనకి వేస్తారా? అంటే నువ్వు రాజ్యాంగం మొత్తం ప్రపంచ చరిత్ర ఎక్కడ తిరగరాసినా ఒక 30% ఓట్లు సాధిస్తాయి. అంటే ఒక 25 నుంచి ఒక 30% ఓట్లు వస్తే రాజ్యమే ఏర్పాటు అవుతుంది కదా. ఇక ఈయన దగ్గర పోయి, గాయన దగ్గర పోయి చెప్పులు అడిగేలా తిరిగి, అయ్యా నాకు ఇది, అయ్యా నాకు అది, అయ్యా నాకు రేషన్ కార్డు, అయ్యా నాకు ఎల్ఓసీలు పెట్టి, అయ్యా నేను ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా కొంచెం కన్సిడర్ మాట్లాడు అని ఎందుకు అనుకోవాలి? మిత్రులారా, ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ మనకు ఓటే అనే ఒక వజ్రాయుధాన్ని ఇచ్చిపోయినాడు. ఏం చేద్దాం? మీకు నమ్మకం లేదుగా మన మీద? ఒక 30 ఓట్లు వేయరా? 100 మంది ఉంటే 30 వేయరు, 10 ఉంటే ఒక 3-4 ఓట్లు వేయరు, 4 ఉంటే ఒక్క ఓటు వేయరు, మన రాజ్యం వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మన బతుకులు మారుస్తారు. ఎందుకంటే రేయి బావులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఏజ్ మీద పడ్డ అయ్యో మా అంటే ఏదో ఒక రకంగా సెట్ అయినా మా పిల్లలు ఎట్లా సెట్ కావాలని పాపం వాళ్ళు బయటకు వచ్చి ఎర్ర టెండా కొడతా ఉంది.
మన యువకులే కొంతమంది ఒక ఆడ కూర్చున్నారు, మరి వీళ్ళు వచ్చి కూర్చున్నారు. మరి వీళ్ళు మార్చాలి మన జీవితాలు అంటే ఏం కావాలి? ఓటేయాలి, కాలం చట్ట సభలో పంపాలి. చట్టాలు చేసే సభలో మనం ఉంటే మన గొంతులు బలపడతాయి. చట్ట సభల్లో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా మనం ఉంటే మన బతుకులు మారితే మనకు అవసరమైన చట్టాలను రూపొందిస్తారు. మరి ఎవరుంటారు చట్ట సభల్లో? క్రిటిసైజ్ చేయట్లేదు. ఎవరుంటున్నారు చట్ట సభలో? ఎవరైతే డబ్బులు మూటలు ఉన్నాయో, ఎవరైతే కార్పొరేట్ తొత్తులుగా మారినారో, ఎవరైతే డబ్బులు వెదజల్లి మన ఓట్లను కొనుగోలు చేస్తూ ఉన్నారో, గాలి చట్ట సభలో ఉంటే మన బతుకులు ఎట్లా మారుతాయి? మన బీసీలు ఎందుకు రాజ్యాధికారం అయిపోతాం? దయచేసి ముగించే ముందు ఒకటే ప్రకటిస్తా ఉన్నా, చాలామంది పెద్దలు మాట్లాడాలి. పెద్దలు ఉన్నారు కాబట్టి 2 మాటలు మాట్లాడదాం అనిపించి మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి మన చిరంజీవి సార్ కావచ్చు, మన ప్రకాష్ సార్ కావచ్చు, లేకపోతే మా అన్న నరసింహరావు అన్న కావచ్చు, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళని చట్టసభలో పంపుదాం. మిగతా వాళ్ళందరం కథం తగ్గుతాం. ఇక్కడ పార్టీల వారిగా, కులాల వారిగా మన మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ నేను చిచ్చు పెడతా ఉన్నా, మన ఓట్లను గానికేస్తున్నాం, వాడు మన బతుకులు ఆగం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఎవరు వచ్చినా మా బీసీలో ఓటు వేసుకుంటాం అని చెప్పి మన బతుకులు మారుతాయి. ఇక 5 ఏళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బెంజుకాలలో వస్తాం. ఈ మాయ మాటలు కాదు, అది కాదు. గతంలో పెద్ద మనిషి అని ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇయ్యలే. మనం ఇంటికి 3 ఉద్యోగాలు ఇస్తామని చెప్తాం. ఎస్, బీసీ రాజ్యం వస్తే ఇంటికి 3 ఉద్యోగాలు ఇస్తాం. బీసీ రాజ్యం వస్తే మిమ్మల్ని లక్షాధికారులకు ఇట్లా మారుస్తామని క్రిస్టల్ క్లియర్గా ఇంకా చాలా ఉంది. అది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, చెప్తా ఉన్నాం. బీసీ రాజ్యం వస్తే మన వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవుతారు, మన అన్నల చట్ట సభలకు పోతారు, మనకు అనుకూలమైన చట్టాలు చేస్తారు. అటు ఉన్నా కూడా నగరవన్న ధనికులు ఒక 10 మంది 15 మంది ఉన్నా గుయ్యం అనేలాగా చెంపకు కొడతారు, మనకు చట్టాలు సాధిస్తారు. కాబట్టి దయచేసి అందరూ ఆలోచన చేయండి. మేము ఒకటే అంటున్నాం, ఈరోజు నేను ప్రమాణం చేస్తున్న పెద్దల సాక్షిగా, ఇకపై